ఇప్పుడు ఏపీఐస్ అనమాట. ఏపీఐస్ మనకి ఏవైతే డీటెయిల్స్ మనకున్నాయో ఆ ఫీల్డ్స్ తగ్గట్టుగానే మనం డేటాని ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆ ఫీల్డ్స్ తగ్గట్టుగానే మన డేటాని సెండ్ చేయాలి. మన ఫీల్డ్స్ ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా నో ఇష్యూ. కానీ మన డేటాబేస్కి డేటా సెండ్ చేయడం మాత్రము ఈ పారామీటర్స్ మాత్రమే మనం సెండ్ చేయగలం. మన ఇన్పుట్ ఎలిమెంట్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాడికి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ ఏంటంటే ఈ 5 అనమాట. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. అది ఏ డేటా ఫార్మేట్ పంపించాలి? ఫామ్ డేటా అనే ఫార్మేట్లో పంపించాలి. ఇవన్నీ ఫామ్ డేటా ఎలా ఉంటుంది? ఇక్కడ ఫామ్ డేటా ప్లేస్లో మీరు ఆబ్జెక్ట్ పంపించుకోవచ్చు, జేసన్ పంపించుకోవచ్చు, అరే పంపించుకోవచ్చు, ఏదైనా సరే వాడు చెప్పిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. నార్మల్గా జేసన్ ఫార్మేట్లోనే అందరూ అడుగుతారు, లేదా ఆబ్జెక్ట్ ఫార్మేట్లో అడుగుతారన్నమాట. జేసన్ ఫార్మేట్ కానీ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో కానీ వాడు ఏదైనా సరే ఒక యూఆర్ఎల్ కానీ ఏదైనా సరే వాడే ఇస్తాడు డైరెక్ట్గా. వాడు ఇచ్చినప్పుడు ఆ డేటాని అలా పంపిస్తాం అంతే. సో ఇది ఫస్ట్ మనకు స్టూడెంట్ రిజిస్టర్ చేద్దాం అండ్ లాగిన్ చేద్దాం. ఈ రెండు నేను చేసి చూపిస్తాను ఇవాళ. ఇప్పుడు మనకి లాగిన్ అన్నమాట. ఫస్ట్ రిజిస్టర్ అనమాట. రిజిస్టర్ చేయడానికి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనేసి నేను ఒక ఫీల్డ్ అంటే నేను చేశాను. సైన్ ఇన్ యూపీఐలో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ వీటికంటూ వ్యాలిడేషన్ కూడా నేను చేశాను. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి అనుకుంటే మెయిన్ థింగ్ మనకు కావాల్సిన క్లాసులు ఏవి ఇంపోర్ట్ చేసుకోవాలంటే హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని ఇప్పుడు హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్లో మనకి ఏముంటాయంటే మనకి దాంట్లో చూడండి క్లాస్ అనమాట. దీన్ని ఏదైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు దాంట్లో కొన్ని ఉంటాయి, పోస్ట్, గెట్, పుట్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట మనకి. అవన్నీ యాక్సెస్ అవుతాయి అనమాట మనకి. నెక్స్ట్ వాటిని ఇంపోర్ట్స్లో మనం డిక్లేర్ చేయాలి హెచ్టిటిపి క్లయింట్స్ని. నెక్స్ట్ మనం ఏ పేజ్లో అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ పేజ్లో వచ్చేసి మనం హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హెచ్టిటిపి క్లయింట్ని ఇక్కడ నుంచి యాంగ్లర్ కామన్ హెచ్టిటిపి టిఎస్ ఫైల్ నుంచి అనమాట. సో వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ ఫ్రమ్ అంటే ఏ పేజ్లో అయితే మనం చేస్తున్నామో ఆ పేజ్లో మనం ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. అడ్రెట్ యాంగ్లర్ స్లాష్ కామన్ స్లాష్ హెచ్టిటిపి టిఎస్ ఫైల్ అనమాట. మనకి తీసుకోవాల్సింది ఫోల్డర్ కాదు, హెచ్టిటిపి టిఎస్ ఫైల్. ఇక్కడ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంది అంటే హెచ్టిటిపి క్లయింట్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. హెచ్టిటిపి క్లయింట్ని. ఇప్పుడు ఈ హెచ్టిటిపి క్లయింట్లో మనకు పోస్ట్ కానీ గెట్ కానీ ఈ పేజ్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే పోస్ట్ మెథడ్ కావాలి. పోస్ట్ ఎందుకోసం అంటే మనకి డేటాని మన సర్వర్కి పంపించాలి. డేటాని మనం సర్వర్ పంపించాలి కాబట్టి మనకు పోస్ట్ మెథడ్ కావాలి. అవన్నీ వచ్చేసి మనకు దీంట్లో ఉంటాయి హెచ్టిటిపి క్లయింట్లో. మనకు చూపిస్తాను. ఇప్పుడు ఇది యాక్టివ్ అవ్వాలంటే దీనికంటూ ఒక ఇది క్లాస్ అనమాట. దీంట్లో ఉండే మెథడ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ మనం యూస్ చేసుకోవాలంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి మనం. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దాన్ని ఎలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము అంటే కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేస్తాం. కన్స్ట్రక్టర్లో చూడండి ఒక ప్రైవేట్ ఏపీఐని నేను ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను. ఏపీఐ వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఇది ప్రీ డిఫైన్డ్ కాదు, యూజర్ డిఫైన్డ్ అనమాట. ఈ ఏపీఐ అనేది మన యూజర్ డిఫైన్. ఇప్పుడు హెచ్టిటిపి క్లయింట్ అనే క్లాస్ని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయడం ఇలా అనమాట. ప్రైవేట్ అంటే ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఏపీఐ వచ్చేసి ఈ పర్టికులర్ పేజ్ వరకు మాత్రం మనకు కావాలి అనేసి అంతే. లేదు ఎక్కడైనా సరే కావాలంటే పబ్లిక్ అని పెట్టుకుంటాం. పబ్లిక్ అనేది దానికంటే సర్వీసెస్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఈ పేజ్ వరకు మాత్రమే ఈ ఏపీఐ యూజ్ అవుతుంది. ఈ ఏపీఐ వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ అంటే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనమాట ఏపీఐ అనేసి. ఇప్పుడు ఈ ఏపీఐని యూజ్ చేసుకొని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు చేయాలి అది? ఎప్పుడైతే మనకు ఇక్కడ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఏపీఐ వచ్చేసి మనకి డేటా అంతా గెట్ చేసుకుని డేటాబేస్కి మనం సెండ్ చేయాలన్నమాట. సో సపోజ్ ఇప్పుడు మనకి డేటాని ఫామ్ డేటా అనే ఫార్మేట్లో వాడు పంపించాలి. ఫామ్ డేటా అనే ఫార్మేట్లో మనం పంపించాలి అనేసి అనుకుంటే ఆ ఫామ్ డేటా వచ్చేసి ఒక క్లాస్ నేమ్ అనమాట. అది దానికంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. దానికంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని మన దగ్గర వచ్చిన డేటా మొత్తాన్ని దానికి అపెండ్ చేస్తాం. ఇప్పుడు గెట్ డేటా ఎప్పుడైతే ఇది గెట్ చేస్తామో మనకి డేటా మొత్తం గెట్ అవుతుంది. ఈ గెట్ డేటా ఎప్పుడు తీసుకున్నాం మనం? ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం గెట్ డేటా అని తీసుకుంటున్నాం మనం. ఈ ఫంక్షన్ అప్పుడు కాల్ అవుతుంది మనకి. అప్పుడు డేటా మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు డేటా మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కాన్స్టెంట్ డేటా ఈక్వల్ న్యూ ఫామ్ డేటా. ఇక్కడ ఉండే ఆ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ అపెండ్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి
ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అపెండ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ కీ ఏంటంటే సర్వర్ కీ అనమాట. సర్వర్ ఉండే వాల్యూస్ మనకి ఏంటి, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ అండ్ పాస్వర్డ్. ఇవన్నీ సర్వర్ కీస్. ఇక్కడ ఉండే డబల్ కోట్స్లో ఉండేటివన్నీ సర్వర్ కీస్ అనమాట. ఇటు పక్క ఉండే వాల్యూస్ వచ్చేసి దీంట్లోకి అసైన్ చేసుకుంటున్నాం మనం. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ సేమ్ అదే వాల్యూస్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అందుకోసం మనకు అదే వాల్యూస్ లోకి మనకు అపెండ్ చేసుకుంటే ఈ వాల్యూస్ ద్వారా మనకు డేటా పాస్ అవుతుంది అనమాట. మనకి పారామీటర్స్ ఏదైతే మనకు డేటాబేస్ లో ఉంటుందో ఆ పారామీటర్స్కి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఆ పారామీటర్స్ ఏంటి అనేసి మనకు ఐడెంటిఫై ఉండాలి. ఇవి డబల్ కోట్స్ లో పెట్టుకుంటాం. అక్కడ ఉండే సర్వర్ లో ఉండే పారామీటర్స్ కీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం వాల్యూ, ఏదైనా సరే ఒక వాల్యూని మనకు విత్ ఇన్ ది ఫంక్షన్ లో మనం యూస్ చేసుకుంటే దిస్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. దిస్ డాట్ మై ఓబీజే డాట్ ఎఫ్ నేమ్ అనమాట. ఈ ఎఫ్ నేమ్ లో ఉండే వాల్యూను ఈ ఎఫ్ నేమ్ లోకి పంపించాలి. దిస్ డాట్ మై ఓబీజే డాట్ ఎల్ నేమ్ లో ఉండే వాల్యూని ఎల్ నేమ్ పంపించాలి. మెయిల్ అనమాట. ఈ ఓబీజే డాట్ మెయిల్ లో ఉండేది ఈమెయిల్ పంపించాలి. ఫోన్ అనమాట. ఇక్కడ ఫోన్ లో ఉండే వాల్యూ ఈ ఫోన్ పంపించాలి. అండ్ పాస్వర్డ్ ఉండే వాల్యూ పాస్వర్డ్ లో పంపించాలి. ఇప్పుడు డేటా మొత్తం ఎక్కడ ఉంది మనకి, ఈ డేటా అనే వేరియబుల్ లో ఉంది మనకి మొత్తం అంతా. ఈ డేటా మొత్తాన్ని డేటా అనే వేరియబుల్లోకి పెట్టాను. ఇదేంది మనకు ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ మనం పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలా పంపించాలి అంటే, ఇప్పుడు మనం యూజ్ చేసిన మెథడ్ ఏంది మనకి, ఇప్పుడు ఇక్కడ ఏపీఐ అని మనం రాసాం. ఈ ఏపీఐ అనే మెథడ్ ద్వారా మనకి ఇప్పుడు దిస్ డాట్ ఏపీఐ ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఏపీఐ డాట్ ఇక్కడ ఇస్తే మనకి సారీ ఏపీఐ, ఈ ఏపీఐలో మనం చూడండి డాట్ అని పెట్టామనుకుంటే దాంట్లో డెలిట్ అనేది ఉంది, గెట్ ఉంది, హెడ్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ ఏపీఐలో ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్స్ అనమాట. ఇవన్నీ గెట్ కానీ, హెడ్ కానీ, జేసన్ కానీ, జేసన్ పి అని కానీ, ఆప్షన్స్ కానీ, ప్యాచ్ అని కానీ, పుట్ అని కానీ, పోస్ట్ అని కానీ. ఇప్పుడు మనకు కావాల్సింది పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ మెథడ్లో మనకి ఇక్కడ చూడండి యుఆర్ఎల్ పంపించాలి అండ్ బాడీ అండ్ ఆప్షన్ అని. సో ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్గా యుఆర్ఎల్ డేటాని పంపించాలి మనం. దీంట్లో యుఆర్ఎల్ డేటాను పంపించాలంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో మనకి యుఆర్ఎల్ పాస్ చేస్తాం. కామా డేటా చూడండి ఇక్కడ యుఆర్ఎల్, ఏ యుఆర్ఎల్ మీరు పంపించాలి, ఏం పంపించాలి, యుఆర్ఎల్ డేటా అనమాట. సేమ్ యుఆర్ఎల్ మనకు ఆల్రెడీ చూసాం కదా, వెల్కమ్ వరకు మనకి అండ్ యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ వరకు. ఇప్పుడు వచ్చేసి యుఆర్ఎల్ డేటా అనమాట. ఈ డేటాను పంపించాలి. ఇప్పుడు ఈ డేటాని సర్వర్ పంపించిన తర్వాత మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ని గెట్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా మనం చేస్తుంటాం. సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ అనే ఫంక్షన్ ద్వారా మనం గెట్ చేసుకుంటాం. డాట్ సబ్స్క్రైబ్ అనమాట. డాట్ సబ్స్క్రైబ్ ద్వారా మనం గెట్ చేసుకుంటాం. ఇక్కడ యారో ఫంక్షన్ ఒక వేరియబుల్కి మనం స్టోర్ చేసుకుంటాం. బీనో ఏదో ఒకటి యారో ఫంక్షన్. ఇప్పుడు కన్సోల్ డాట్ బి అని చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఈ బీలోకి మనకి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అనమాట. ఫస్ట్ మనకు ఒకసారి సెట్ చేసిన తర్వాత మనకి బి అనే వాల్యూలోకి మనకి ఏమొచ్చింది, రెస్పాన్స్ వస్తామన్నమాట మనకి దీంట్లోకి బీలోకి. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఏమొచ్చింది ఏంటి అని చూద్దాం మనకు ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ కన్సోల్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం మనం. చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఏపీ అట్లా రాసే మనకి డైరెక్ట్గా మనకి వచ్చేసి సబ్స్క్రైబ్ అనే మెథడ్ వచ్చేసి మనకి డెఫినెట్గా గెట్ చేసుకుంటుంది అది. ఇప్పుడు చూద్దాం మనకి శివశంకర్ అండ్ నీల అండ్ ఈమెయిల్ వచ్చేసి ఏదో ఒకటి ఐలాంటి శంకర్ అండ్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి అండ్ పాస్వర్డ్ 1234 సబ్మిట్. ఇది చూడండి ఏమొచ్చింది, స్టేటస్ 0, మెసేజ్ వచ్చేసి యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వచ్చింది. యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ మెసేజ్ ఎక్కడ కనపడాలి మనకి, ఈ సబ్మిట్ పక్కన కలగానే సబ్మిట్ కింద కానీ మనకు కనపడాలి. అలా కనిపిస్తేనే కదా మనకి అసలు ఇప్పుడు సబ్మిట్ చేసింది మనకి డీటెయిల్స్ ఎగ్జిస్టా కాదా ఏంటి అనేసి మనకు తెలిసేది. ఫస్ట్ ఈ మెసేజ్ వచ్చేసి మనం అంటే ఈ వేరియబుల్లో ఎక్కడుంది, బీలో ఉంది. మొత్తం అంతా ఆబ్జెక్ట్ మొత్తం బీలో ఉంది. బీ డాట్ మెసేజ్ అనమాట. ఇప్పుడు బీ డాట్ మెసేజ్ మనం ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకొని మనకి ఫ్రంట్ ఎండ్లో మనకు అపెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బీ డాట్ మెసేజ్ తీసుకుంటా, ఈ అవుట్ అనే ఫంక్షన్ ఇక్కడ తీసుకుంటాను. ఎందుకంటే ఒక వేరియబుల్ అవుట్ సైడ్లో ఉంటేనే మనకి ఫ్రంట్ ఎండ్లో మనం డిస్ప్లే చేసుకోవాలి అవుట్పుట్. ఎనీ డేటా టైప్ అంటే మనకి స్ట్రింగా లేకపోతే ఏంటి అనేసి మనం చెప్పాలి దానికి.
ఏ మెథడ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి యాంగులర్ 10 ఇచ్చి మనకు ఏ డేటా టైప్ వస్తుంది అనేసి డెఫినెట్గా మనకి చెప్పాలన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ బి డాట్ మెసేజ్ ఇక్కడ మనకి ఏ వాల్యూ మనకు వస్తుంది ఆ మెసేజ్ అనేది ఏ డేటా టైప్ అనేసి మనకి అడుగుతుంది అనమాట. అందుకోసం ఇక్కడ వచ్చేసి ఎనీ డేటా టైప్ని దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. లేదా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని రాసుకోవచ్చు మీరు. స్ట్రింగ్ అయితే డైరెక్ట్గా ఇక్కడ స్ట్రింగ్ రాయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ రాయొచ్చు, అరే కావాలంటే అరే రాసుకోవచ్చు. మీకు ఏదైతే ఇక్కడ ఆ డేటా టైప్ వచ్చేసి మీరు రాసుకోవచ్చు. బులియన్ అయితే బులియన్ రాసుకోవచ్చు. అందుకోసం మనం ఎనీ పెట్టామనుకుంటే ఎనీ డేటా టైప్ని అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే బి డాట్ మెసేజ్, బి డాట్ అనే మెసేజ్ని వచ్చేసి నేను అవుట్లోకి పంపిస్తున్నాను. ఈ అవుట్పుట్లో వచ్చేసి మనకి ఏం పంపిస్తున్నాను, ఈ అవుట్లో ఉంది మనకి ఇప్పుడు బి డాట్ మెసేజ్ వచ్చేసి డబుల్ కోర్స్ ఎంటీ అనే వేరియబుల్కి నేను పంపిస్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి ఈ అవుట్పుట్లోకి వస్తుంది. ఈ అవుట్పుట్ మనం బైండ్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ మనకి డేటా బైండింగ్ వచ్చు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి బైండ్ చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఉండే వాల్యూని నేను ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి మళ్ళీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. శివశంకర్ అండ్ నీల అండ్ ఈసారి మెయిల్ వేరేది కొత్తది క్రియేట్ చేశాను. shiva@ilandtech.com. మొబైల్ నెంబర్ డిఫరెంట్గా ఇవ్వండి ఎప్పుడైనా. ఎందుకోసం అంటే మనకి ఎప్పుడైనా మొబైల్ నెంబర్ కానీ అండ్ ఈమెయిల్ కానీ యూనిక్గా ఉండేటి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకోసం అంటే వాడు ఆల్రెడీ రాసింటాడు. చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయింది మనకి. ఇప్పుడు shiva@ilandtech.com, islander.com అండ్ 123 అనమాట. ఈ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇవన్నీ డైనమిక్గా వస్తుంది. మనకి సర్వర్లో స్టోర్ అవుతున్న ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ మనకి ఏదైనా సరే మనకి గెట్ చేసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ అని మనకు వస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ సక్సెస్ఫుల్ వచ్చింది. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు తెలియాలి కదా, ఇది గ్రీన్ కలర్లో ప్రింట్ అవ్వాలి. అదే కనుక మనకి ఈ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ వచ్చేసి మనకి ఆల్రెడీ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ అనేసి వస్తే ఇప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తున్నాయి. ఇవి రెడ్ మార్కులు రావాలి, అవి గ్రీన్ మార్కులు రావాలి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి బైండింగ్ అప్లై చేయాలి. మనకి అంటే ఎన్జీ క్లాస్ బైండింగ్ అప్లై చేస్తాం. అంటే డైనమిక్గా కలర్స్ అప్లై చేసేలాగా మనకి ఎలాగైతే మనకి ఇక్కడ ఫుటర్ సెక్షన్లో మనం చేసామో అలాగే దీనికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటున్నా, బోల్డ్ అని తీసుకుంటున్నా. ఈ బోల్డ్లోకి వచ్చేసి అవుట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక ఎన్జీ క్లాస్ తీసుకుంటున్నాను. అంటే డైనమిక్గా కలర్స్ అప్లై చేయడం. ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు సిఎల్ఆర్ అని పెడుతున్నాను. సిఎల్ఆర్ కలర్. ఈ సిఎల్ఆర్ని నేను డైనమిక్గా చేయాలి. ఇక్కడ నేను రాసుకుంటున్నాను. ఫస్ట్ డిక్లేర్ చేస్తున్నాను సిఎల్ఆర్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, రెడ్ అని తీసుకుంటున్నాను, ఫాల్స్ చేస్తున్నా ఫస్ట్, అండ్ గ్రీన్ తీసుకుంటున్నాను అండ్ ఫాల్స్ చేస్తున్నా. డిఫాల్ట్గా మనకు అవి ఫాల్స్లో ఉండాలి మనకి. ఇప్పుడు ఈ వాల్యూస్ నేను గ్లోబల్గా చేస్తున్నా. ఎందుకంటే ఏ పేజ్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ రెడ్ గ్రీన్ అనేది. అందుకోసం నేను ఇక్కడ గ్లోబల్గా చేయాలనుకుంటే ఇక్కడ ఉంది స్టైల్ డాట్ సిఎస్ఎస్ వచ్చి ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అనమాట. డాట్ రెడ్ అనే క్లాస్ అనమాట. డాట్ రెడ్ అనే క్లాస్కి ఏం రాస్తున్నా అంటే కలర్ రెడ్ రాస్తున్నాను. డాట్ గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ రాస్తున్నాను. డాట్ కలర్ అంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ క్లాసెస్ అనమాట. ఇవి క్లాసెస్ని మనం బైండ్ చేసినప్పుడు ఇలాగా. ఇప్పుడు మనకి ఏదైనా సరే పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఏం కావాలి, ఫాల్స్ అవ్వాలి. మనకి పేజ్ లోడ్ అయినప్పుడు కూడా మనకి ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా సరే విత్ ఇన్ ది ఫంక్షన్లో మనకు అది యూజ్ చేసుకోవాలంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ డాట్. ఇప్పుడు మనం ఇక్కడ డైనమిక్గా ఆన్ చేస్తామట. ఇప్పుడు ఇలా ఈ మెసేజ్ మనకు వస్తుంది. ఈ మెసేజ్ ఎక్కడ రావాలి మనకి, డైనమిక్గా అంటే స్టేటస్ డబుల్ ఈక్వల్ టు 0 కానీ స్టేటస్ డబుల్ ఈక్వల్ 1 కానీ ఆ కేసెస్ బేస్ చేసుకుని మనం రాస్తాం. ఇక్కడ వచ్చేసి నేను చూడండి దిస్ బి డాట్ స్టేటస్, బి అనే వాల్యూలోకి వచ్చేసి మనకు రాస్తున్నాం. సక్సెస్ అనేసి రాశాను. నేను ఏం రాస్తున్నా అంటే గ్రీన్. సరే అండి, ఇదే క్లాసెస్ ఇద్దాం మనకి. ఎందుకు మళ్ళీ వేరే దాంట్లో మనకు వాడింటాం కదా. మనకి సక్సెస్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ సక్సెస్ గ్రీన్ అనే దానికి సక్సెస్ అనే క్లాస్ అనమాట. ఇక్కడ గ్రీన్కి సక్సెస్ డేంజర్ SUCCESS కరెక్ట్ కదా.
ఏడ మనం రాయలే కదా. డేంజర్ వాల్యూస్ ఇక్కడ వేసాను. ఇక్కడ చూడండి, బి డాట్ స్టేటస్ డబుల్ ఈక్వల్ 1 అయితే దిస్ డాట్ సిఎల్ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్లో వచ్చేసి మనకి ఇదేం రాసుకోవచ్చు, ఈడని రాసుకోవచ్చు, అక్కడ రాసుకోవచ్చు. మనకి దిస్ డాట్ బి డాట్ మెసేజ్ అనేసి మనం రాస్తున్నాం. మళ్ళీ సేమ్ వచ్చేసి దీనికి దిస్ డాట్ బి డాట్ మెసేజ్ ఇలా డైనమిక్ ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ ఒకటేసారి మెసేజ్తో పాటు మనకి ఇలా వెళ్తుంది మనకి. ఇప్పుడు చూసాము అనేసి అనుకుంటే ఇది చూద్దాం, శివశంకర్ అంటే మనకి ఏదైనా సరే సబ్మిట్ చేసి చూద్దాం. మనకి ఫస్ట్ మనం సబ్మిట్ చేసినప్పుడు మనకు అదే డీటెయిల్స్ వస్తే మనకి కానీ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి రెడ్ మార్క్లో వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు వచ్చేసి నేను 1 2 3 4 5 అనేసి ఇస్తున్నా, అండ్ ఇక్కడ వచ్చేసి మనం 1 ఇస్తున్నాను. అండ్ ఒకసారి ఇంత చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా సరే డిఫరెంట్గా ఇచ్చి చూడండి. చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిపోయింది మనకి. ఇది రిజిస్టర్ గురించి అనమాట. ఇప్పుడు మనం రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్తోనే మనం లాగిన్ చేస్తే లాగిన్ అవ్వాలి. ఇదే డీటెయిల్స్లో మనకి ఇస్తే సేమ్ లైక్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లాగిన్ అని తీసుకోకుండా డైరెక్ట్గా అడ్మిన్లో నేను డిజైన్ చేద్దాం. ఆల్రెడీ అడ్మిన్ ఉంది కదా మనకి. ఎవరైతే ఇక్కడ లాగిన్ అంటే డేటాబేస్లో ఉండే డీటెయిల్స్ మనం ఇచ్చాము అనుకుంటే దాంతో లాగిన్ అవ్వాలి. సో ఈ డాష్ బోర్డ్కి వచ్చేసి నేను ఒక లాగిన్ పెడతాను. సో నా దగ్గర ఒక డిజైనింగ్ ఉంది, ఆ డిజైనింగ్ పెట్టేసి దాంతో నేను వ్యాలిడేషన్ చేస్తాను అనమాట. మీరు డిజైన్ పర్ఫెక్ట్గా ఉండేది తీసుకోండి, ఎందుకంటే డిజైనింగ్ బాగుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక డిజైనింగ్ ఉంది, ఆ డిజైనింగ్ తీసుకొని వచ్చి నేను అడ్మిన్లో పెట్టేస్తాను. అడ్మిన్లో వచ్చేసి డిజైన్ పెట్టేసాను. సో దీనికంటే వ్యాలిడేషన్ అన్ని చేయాలి డెఫినెట్గా. మీకు లాగిన్లో వ్యాలిడేషన్ చేయమని చెప్పాను. సో చేయకనంటే ఒకసారి చూడండి, వ్యాలిడేషన్ చేస్తున్నాను. అండ్ మై వెబ్ ఇచ్చి స్టేటస్ అండ్ కలర్ అండ్ ఆర్ఈజీ ఫంక్షన్. ఇప్పుడు ఆర్ఈజీ ఫంక్షన్లో మళ్ళీ ఏపీఐ చేస్తాం. మనం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్లో మనకి అడ్మిన్లో ఏమొచ్చింది, అసలు ఏంటి, ఆ డిజైనింగ్ ఎలా ఉంది అనేసి ఒకసారి చూద్దాం. అడ్మిన్ దానికంటూ సిఎస్ఎస్ ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర. సిఎస్ఎస్ స్టైల్స్ కూడా ఇస్తాను నేను. సిఎస్ఎస్ ఫైల్స్ ఇక్కడ సిఎస్ఎస్లో ఇస్తాం మనకి. ఎక్కడైనా సరే సిఎస్ఎస్ ఫైల్ సిఎస్ఎస్లో ఇస్తాం, హెచ్టిఎంఎల్ ఫైల్ హెచ్టిఎంఎల్ ఇస్తాం, టీఎస్ ఫైల్ టీఎస్లో రాస్తాం. ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్. ఇది ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైతే మనకు అక్కడ రిజిస్టర్ అయ్యామో ఆ ఈమెయిల్ అండ్ ఆ పాస్వర్డ్తో మనం ఎంటర్ చేసామో అనేసి అనుకుంటే మనకి ఈ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం, ఎన్ని చేస్తాం. సేమ్ ఇక్కడ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఏపీఐ ఇంటిగ్రేషన్ మనం చేయాలి ఇలాంటివి. ఇప్పుడు ఏపీఐ ఇంటిగ్రేషన్ మనం చేయాలి అనేసి అనుకుంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఏపీఐలో మీరు ఏపీఎస్ చేసినా సరే ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ హెచ్టిటిపి క్లయింట్స్కి మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు దానికంటూ ఒక ఆబ్జెక్ట్ నేమ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి సబ్స్క్రైబ్లో ప్రైవేట్ ఏపీఐ అనేసి మనం చేసాం. ప్రైవేట్ ఏపీఐ కాలన్ హెచ్టిటిపి క్లయింట్. సేమ్ ఇక్కడ డేటాని మనకి ఇక్కడైతే మనకు వచ్చిందో అది, కానీ ఇక్కడ మళ్ళీ మనకి ఏపీఐ ఇంకోటి ఉంటుంది డిఫరెంట్గా. ఇప్పుడు లాగిన్ ఏపీఐ చేయాలి. లాగిన్ అయితే ఇక్కడ చూడండి పోస్ట్ మెథడ్ యూజ్ చేయాలి, స్టూడెంట్ లాగిన్ అనేది ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అనేసి మనం యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్లోకి మన దగ్గర వచ్చిన డేటాని ఈ రెండిట్లోకి మనకు పాస్ చేసుకోవాలి. ఫార్మ్ డేటా ఫార్మేట్ అనమాట. సేమ్ డీటెయిల్స్ అంతా నేను కాపీ చేసేసాను. చూడండి console.log of this.myobj అండ్ ఇవన్నీ మనకి చెక్ చేసుకోవడానికి మనకి ఏం వస్తుంది అనేసి ఇక్కడ డేటా 1 అని తీసుకునే చూడండి
న్యూ ఫామ్ డేటా మనకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి దీనిలో చేశాను. డేటా వన్ డాట్ అప్ అండ్ యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్ అనమాట. మనకి ఏవైతే ఇక్కడ ఈ పారామీటర్స్ ఉన్నాయో యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్ అవి అనమాట. యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్. దిస్ డాట్ మై ఓబిజే డాట్ ఈమెయిల్ ఇక్కడ ఏదైతే మనకు వచ్చింటుందో ఈమెయిల్ అండ్ పీడిఎఫ్. నెక్స్ట్ దిస్ డాట్ ఏపీఐ డాట్ పోస్ట్ మెథడ్ అండ్ యూఆర్ఎల్ కామా డేటా వన్ అనేది పంపిస్తున్నాం. సబ్స్క్రైబ్ మెథడ్ ద్వారా అవుట్లోకి వచ్చేసి మనకి ఎనీ డేటా టైప్ వచ్చేసి మనకి స్టోర్ అవుతుంది. ఆ అవుట్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి స్టేటస్ వన్ అనమాట. ఇప్పుడు ఈ స్టేటస్ వన్ వచ్చేసి నేను ఒక వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని వచ్చేసి మన స్టేటస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో మనం చూపించాలి. స్టేటస్ వన్ అనేసి నేను క్రియేట్ చేశాను అండ్ దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ అపెండ్ చేస్తున్నాను స్టేటస్ వన్ అనేసి. దీనిలో మనకు కనిపించాలి అసలు ఏంటి మనకి స్టేటస్ లాగిన్ అయిన తర్వాత స్టేటస్ ఏంటి అనేసి మనకు కనిపించాలి. నెక్స్ట్ కలర్స్ వచ్చేసి ఫాల్స్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం డైనమిక్గా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఇవన్నీ తీద్దాం మనకి ఇంకా వీటి గురించి మనం చెప్తాయి కదా. దిస్ డాట్ కలర్ సక్సెస్ అయినప్పుడు ట్రూ రావాలి అండ్ ఫాల్స్ అయినప్పుడు ఇలాగ రావాలి. సో వీటిలో ఏమైనా డౌట్ ఉందా? వీటిలో ఒకసారి మీరు చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని ఈజీగానే ఉంటుంది మీకు. దీనిలో ఏమైనా డౌట్ ఉందంటే నేను చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్? ఏం డౌట్ లేదా? సరే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఇచ్చిన డీటెయిల్స్ మనం లాగిన్ అయ్యి చూద్దాం. మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏం గుర్తున్నాయి అబ్బా? shiva@islandtech.island.com అండ్ 123 సబ్మిట్ చేస్తున్నాం. చూడండి, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ప్రిపరేషన్ అంతా రేపు చేద్దాం. ఎన్ని ఇన్ కేస్ రాంగ్ ఇస్తే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇవన్నీ వచ్చేసి మనకు డేటాబేస్లో ఉండే డేటాతోనే మనకు మ్యాచ్ అయ్యేసి మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ ఇన్ టు డాష్ బోర్డ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ మనకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ మనకి సక్సెస్ అయినప్పుడు మనకు ఏ డాష్ బోర్డ్కి మనకి వెళ్ళాలి అనేసి ఆ డాష్ బోర్డ్ డిజైన్ చేసుకొని ఇవన్నీ చేద్దాం. సో ఈ డాష్ బోర్డ్ డిజైన్ రేపు చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను చైల్డ్ రౌటింగ్ గురించి చెప్తాను. నేను ఈ చైల్డ్ రౌటింగ్ గురించి సర్వీసెస్ బేస్ చేసుకొని నేను చెప్తాను. ఫస్ట్ మనకి హెడర్లో వచ్చేసి సర్వీసెస్కి డ్రాప్ డౌన్ ఉందా లేదా చూద్దాం. మనకి సర్వీసెస్, ఓకే, సర్వీసెస్కి డ్రాప్ డౌన్ ఉంది. మనకి ఈ సర్వీసెస్ డ్రాప్ డౌన్ ఉంది కాబట్టి ఫస్ట్ వీటికంటూ ఈ పేజెస్ మనం క్రియేట్ చేద్దాం. మనం చైల్డ్ రౌటింగ్ చేయాలంటే ఫస్ట్ వీటంటూ పేజెస్ కూడా మనకు ఐడియా ఉంటే మనకు చైల్డ్ రౌటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఎస్ఈఓ. సపోజ్ ఇక్కడ షార్ట్ కట్ రాద్దాం, యుఐఏ షార్ట్ కట్ రాసుకుందాం. యుఎక్స్, ఎస్ఈఓ ఇక్కడ షార్ట్ కట్ నేను రాస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. యుఐ, యుఎక్స్ చాలా ఇంపార్టెంట్ ఇది, అండ్ ఎస్ఈఓ. ఇప్పుడు యుఐ, యుఎక్స్, ఎస్ఈఓకి మనకు పేజెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా మనకి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది చెప్తే మనకు డాష్ బోర్డ్ది మీకు అర్థమైపోద్ది. ఓన్లీ సర్వీసెస్ పేజ్ ఓపెన్ ఫస్ట్ మనకు చూస్తే ఇక్కడ ఈ సర్వీసెస్లోకి వెళ్ళి చూస్తే మనకి యుఐ, యుఎక్స్ అండ్ ఎస్ఈఓ ఉంది చూడండి. మనకి యుఐ, యుఎక్స్, ఎస్ఈఓ ఇలా ఉన్నాయి. ఇప్పుడు యుఐని క్లిక్ చేస్తే ఈ సర్వీసెస్ పేజ్లోనే మనకు డిస్ప్లే అవ్వాలి. యూఆర్ఎల్ ఎలా ఉండాలి? సర్వీసెస్/యుఐ ఉండాలి. అదే కనుక మనం యుఎక్స్ క్లిక్ చేస్తే సర్వీసెస్/యుఎక్స్ ఉండాలి. ఇది ఎస్ఈఓ క్లిక్ చేస్తే సర్వీసెస్/యుఎక్స్ అనేసి ఉండాలి. పాత అలా ఉండాలి. మెయిన్ పేరెంట్ ఏంటి? సర్వీసెస్ అనమాట. సర్వీసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి చైల్డ్ రౌటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పేజెస్ని క్రియేట్ చేసుకుందాం. మనకి ఎన్జి జనరేట్ కాంపోనెంట్ యుఐ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. హెడర్లో మనం రాయాలి. హెడర్లో కాదు కదా మనకి. ఫస్ట్ ఇక్కడ రౌటింగ్ రాసుకోవాలి మనకి.
ఎన్ని క్రియేట్ అవ్వని కొద్దిగా లేట్ అవుతుంది. ఈ సర్వీసెస్ మనం రాసుకోవాలి. ఇవి అయింది. నెక్స్ట్ యుఎక్స్ కాంపోనెంట్గా నేను క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్ఈఓని కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సో 3 పేజెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ పేరెంట్లో మనకి ఏంటంటే పాత్ సర్వీసెస్ కాంపోనెంట్ వచ్చి సర్వీసెస్ కాంపోనెంట్ మనకు ఓపెన్ అవ్వాలంటే సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనకి కామా పెట్టేసుకొని చైల్డ్ అనేసి మనం స్టార్ట్ చేస్తాం. చిల్డ్రన్ అనమాట. డాష్ బోర్డ్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఇలా పెట్టామనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిల్డ్రన్. ఆ చిల్డ్రన్నే మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ చిల్డ్రన్ వచ్చేసి ఒక అరే టైప్ అనమాట. మనకి ఇది ఒక అరే. దీంట్లో వచ్చేసి మనకి ఏది ఓపెన్ అవ్వాలి, ఎలా ఓపెన్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి పాత్, ఏది మెయిన్ పాత్ ఏంది, సర్వీసెస్ అనమాట. దాంట్లో చిల్డ్రన్ పాత్ ఏంది మనకి ఇప్పుడు రాసేది. మనం పాత్ యుఐ ఉన్నప్పుడు మనకు కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలి, కాంపోనెంట్ వచ్చేసి యుఐ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ పాత్ యుఎక్స్ ఉన్నప్పుడు కాంపోనెంట్ యుఎక్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ పాత్ ఎస్ఈఓ ఉన్నప్పుడు కాంపోనెంట్ ఎస్ఈఓ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇది చిల్డ్రన్ కాంపోనెంట్ అనమాట. అంటే ఒక మెయిన్ కాంపోనెంట్లో చిల్డ్రన్ అని పెట్టుకోమని రాస్తాం. అంటే చిల్డ్రన్ అనేసి ప్రీ డిఫైన్డ్, ఇది ఎంత మన యూజర్ డిఫైన్డ్ కాదు. అక్కడ క్లిక్ చేయగానే మనకు తెలుస్తుంది అక్కడ చిల్డ్రన్ అనేసి. ఈ చిల్డ్రన్ వచ్చేసి మళ్ళీ పాత్ అనమాట. చిల్డ్రన్ అంటే సబ్ అనమాట. సర్వీసెస్/యుఐ ఉంటే ఏ ఓపెన్ అవ్వాలి, సర్వీసెస్/యుఎక్స్ ఉంటే ఏం ఓపెన్ అవ్వాలి, సర్వీసెస్/ఎస్ఈఓ ఉంటే ఏది ఓపెన్ అవ్వాలి. కానీ ఈ సర్వీసెస్ దగ్గరికి వచ్చిన తర్వాత వీటికి వెళ్ళాలి అనేసి అనుకుంటే సర్వీస్లో రూట్ కాంపోనెంట్ ఉండాలి, రౌటర్ అవుట్లెట్ అనేది సర్వీసెస్లో ఉండాలి మనకి. సార్ చూద్దాం, మనకి సర్వీసెస్కి వెళ్దాం. సర్వీసెస్కి వెళ్ళేసి సర్వీసెస్ కాంపోనెంట్లో ఇక్కడ ఏం రాయాలంటే మనకి ఇవన్నీ మనకు ఉండకూడదు. ఇవన్నీ ఉండాలి అనేసి అనుకుంటే ఓకే. సర్వీసెస్ కాంపోనెంట్లో ఇవన్నీ మనకు మేజర్గా స్టార్టింగ్లో ఇవి ఉండాలి. ఇది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఇంకా స్పెల్లింగ్ రాంగ్ అయితే మనకి యాప్ దానిలోకి వెళ్ళండి. యాప్ దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఉంది. ఆ రౌటర్ అవుట్లెట్ కాపీ చేసుకొని ఎక్కడైతే మనకు ప్రింట్ అవ్వాలనో, మనం రాసే యుఐ యుఎక్స్ అన్ని ఎక్కడైతే ప్రింట్ అవ్వాలనో అక్కడ వచ్చేసి రౌటర్ అవుట్లెట్ వచ్చేసి ప్రింట్ చేయండి. ఫస్ట్ ఇది ప్రింట్ అయిన తర్వాత మనకి పాత్లో యుఆర్ఎల్ బేస్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అవుతుంది. మనకి పాత్లో యుఆర్ఎల్ బేస్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు నేను సర్వీసెస్ ఉంది, యుఎక్స్ అనేసి ఇస్తాను చూడండి. 1 minute. మనకి ఇంకా ఇక్కడ రాయలే కదా మనకి యుఎక్స్, ఇక్కడ ఉంది కదా మనకి. సారీ, హెడర్ కాంపోనెంట్లో ఇది చేయాలి కదా మనకి. యుఐలో ఓకే, సబ్ ఇది వచ్చింది కదా మనకి. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. యుఐ యుఎక్స్ ఎస్ఈఓ అప్డేట్ అయినట్లేదు. సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీసెస్లో అండ్ యుఐలో యుఎక్స్ ఇంకా బాగుంది. రౌటింగ్ మోడల్లో పాత్లో సర్వీసెస్/యుఐ ఉన్నప్పుడు మనకి యుఐ కాంపోనెంట్ అవుతుంది, యుఎక్స్ కాంపోనెంట్ అవుతుంది, ఎస్ఈఓ కాంపోనెంట్ ఇవే ఇచ్చాము.
రౌటర్ అవుట్లెట్ ఇక్కడికి వచ్చేసి మనకు ప్రింట్ అవుతుంది. అంత కరెక్ట్గానే ఉంది. ఓ సారీ, ఇక్కడ మనం వేయలేదు. ఆ, ఇక్కడ ఏంటంటే మనకి ఇవ్వాల్సింది యాప్ రౌటింగ్ కాదు, హెడర్లో ఇవి ఇక్కడ స్లాష్ సర్వీసెస్ స్లాష్ యూఐ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి పాత్ ఇలా ఉందండి. హెడర్ కాంపోనెంట్, హెడర్లో టీఎస్ కాంపోనెంట్, టీఎస్ ఫైల్ అంతేనండి. సర్వీసెస్ స్లాష్ వెబ్ యూఎక్స్ ఇస్తున్నా చూడండి. సర్వీసెస్ స్లాష్ యూఎక్స్ ఉన్నప్పుడు యూఎక్స్ వర్క్స్ అనేసి ఉంది చూడండి. ఇక్కడ ఆ యూఎక్స్ పేజ్లో మీరు ఏ డిజైన్ అయితే ఇస్తారో ఆ డిజైన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పాత్ సర్వీసెస్ స్లాష్ యూఎక్స్, ఇక్కడ వచ్చేసరికి ఎస్ఈఓ ఇస్తే మన ఎస్ఈఓ వర్క్స్ వస్తుంది. ఎస్ఈఓ వర్క్స్ ఇది చైల్డ్ రూటింగ్ అనమాట. చైల్డ్ అంటే మనకి ఏదైతే మనకు యూఆర్ఎల్ వస్తుందో ఆ యూఆర్ఎల్ బేస్ చేసుకొని మనకు ఆ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి యూఎక్స్ మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వట్లేదు చూడండి. ఏది ఇస్తే మనకు అది కంటెంట్ చేంజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇన్ కేస్ ఇది వద్దు అనుకోండి, ఇది తీసేయండి. డిజైనింగ్ సర్వీసెస్ పేరు ఇది వద్దు, మనకి ఏ పేజ్ తగ్గట్టుగా ఆ పేజ్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్ తీసేయండి. ఇప్పుడు ఇక్కడ రౌటర్ అవుట్లెట్ వస్తుంది. రౌటర్ అవుట్లెట్ ఉందంటే మనకి యుఆర్ఎల్లో ఏది ఉంది, ఏది ప్రింట్ అవ్వాలి మనకి. సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఎస్ఈఓ ఉంది, ఎస్ఈఓ ప్రింట్ అయింది. నెక్స్ట్ యుఎక్స్ ఉంది, యుఎక్స్ ప్రింట్ అయింది. యుఐ ఉంది, యుఐ ప్రింట్ అయింది. చూడండి ఇప్పుడు ఇన్ కేస్ ఈ డిజైన్ తీసుకోవాలి వెళ్ళి మనం ఇందాక మనకు చేసాం కదా, ఈ డిజైన్ తీసుకొని వెళ్ళి ఈ యుఎక్స్లోనే ఎక్కడో దగ్గర ఇచ్చేస్తాను. ఒకసారి చూద్దాం. యుఎక్స్లో ఇచ్చినప్పుడు ఒక అది ప్రింట్ అవుతుందా లేదా. యుఐలో ఇస్తున్నాను. యుఐలో ఒక డిజైన్ పెడుతున్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ నార్మల్గా ఏం లేదు ఎస్ఈఓలో, అండ్ యుఎక్స్లో ఏం లేదు, అండ్ ఇక్కడ చూడండి యుఐలో చూడండి డిజైనింగ్ వచ్చింది మనకి. ఇలాగ దాంట్లో ఏదైతే మనం డిజైన్ పెడతామో ఆ డిజైన్ బేస్ చేసుకొని మనకు వస్తుంది. అందుకే మీకు ఇవన్నీ కనపడాలి అనుకుంటే ఎస్ఈఓ ఇవన్నీ బాగా నీట్గా కనపడాలంటే ఇక్కడ H1 ఏదో ఒకటి పెట్టుకోండి. H1 పెట్టుకుంటే మీకు బిగ్గరగా కనిపిస్తుంది. అర్థమైందా? చైల్డ్ రూటింగ్ ఏమైనా డౌట్ ఉందా చైల్డ్ రూటింగ్లో? శ్రీకాంత్ గారు, సావిత్రి గారు అండ్ ఇద్దరికి అర్థమైందా? డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మనకు చూస్తే రాదనమాట. ఇదంతా మన హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని మనకు తెలుస్తుంది. అప్పుడు మన మిస్టేక్స్ మనం కవర్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. చైల్డ్ రూటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడైనా సరే మనం యూజ్ చేసి చైల్డ్ రూటింగే మనం యూజ్ చేస్తాం. చూడండి యుఎక్స్ వర్క్స్ అండ్ ఎస్ఈ వర్క్స్ మనకు పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వట్లేదు చూడండి. యూఆర్ఎల్ బేస్ చేసుకొని మనకు చేంజ్ అవుతుంది. చైల్డ్ రూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి వరకు చైల్డ్ రూటింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోనండి. అండ్ మనకి డాష్ బోర్డ్ చెప్పినప్పుడు అడ్మిన్ స్లాష్ డాష్ బోర్డ్ ఉన్నప్పుడు ఏం ఓపెన్ అవ్వాలి, డాష్ బోర్డ్లో మనకి యూజర్స్ ఉన్నప్పుడు ఏది ఓపెన్ అవ్వాలి, డాష్ బోర్డ్లో మనకి గెట్ యూజర్స్ కానీ లేదా ఎడిట్ యూజర్స్ కానీ అప్డేట్ యూజర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకి ఏది ఓపెన్ అవ్వాలి, అవన్నీ వచ్చేసి రేపు. ఇవన్నీ కర్డ్ ఆపరేషన్స్ అన్ని రేపు చూస్తాం. అంటే మనకి ఏంటంటే కర్డ్ ఆపరేషన్స్ అవన్నీ రేపు ఎల్లుండి మనకి 2 డేస్ పడుతుంది మనకి. ఒకటి మనం చెప్పాము అనుకుంటే రిమైనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఏదైనా సరే ఒక ఇది చేస్తాం కదా మనకి స్లైడ్స్ని మనం గెట్ చేసుకోవడం అండ్ యాడ్ చేసుకోవడం చేస్తాం కదా. ఆ స్లైడ్స్లో వచ్చేసి మనకి ఇమేజ్ని మనం ఎలా అప్లోడ్ చేస్తామో, ఆ ఇమేజ్లో ఉండే ఫేక్ పాత్ని ఎలా రిమూవ్ చేస్తాం అనేసి అక్కడ నేర్చుకుంటారు అనమాట. మీరు ఫేక్ పాత్ రిమూవ్ చేసేది అనమాట దీన్ని. అండ్ ఇమేజెస్ని ఎలా సెండ్ చేయడం అనేసి అక్కడ తెలుస్తుంది. అండ్ రియాక్టివ్ ఫామ్ వాలిడేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను ఆప్షన్ అయ్యారు కదా. రియాక్టివ్ ఫామ్కి నేను ఓన్లీ 2 వాల్యూస్ పెట్టుకున్నాను. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేసి నేను 2 వాల్యూస్ తీసుకున్నాను. అండ్ 2 వాల్యూసే కదా, మీరు ఎన్నైనా సరే ఒక గ్రూప్ లాగా మీరు తీసుకోవచ్చు.
ఎన్నైనా సరే మీరు ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ ఫామ్‌లో ఉండే డీటెయిల్స్ నేను ఇక్కడ క్లిక్ అనే బటన్‌ని మనం చేయకుండా నేను ఇక్కడ ఎన్‌జీ సబ్మిట్ అనే బటన్ నేను తీసుకున్నా. ఎన్‌జీ సబ్మిట్. క్లిక్, డబుల్ క్లిక్ ఇలా ఈవెంట్‌నే నేను తీసుకుంటాను. ఎన్‌జీ సబ్మిట్ అనేది ఒక ఈవెంట్ అనమాట. ఇప్పుడు ఎన్‌జీ సబ్మిట్ చేసినప్పుడు మనకు ఆర్‌ఈజీ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్రూప్‌లో ఉండే వాల్యూస్ అన్ని మనం చేసుకోవాలంటే ఫార్మ్ గ్రూప్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఈ ఫార్మ్ గ్రూప్ నేను ఏం చేస్తున్నానంటే ఆర్‌ఈజీ ఫార్మ్ అనేసి ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఈ రెఫరెన్స్ వేరియబుల్‌లోకి మనం డేటాని స్టోర్ చేస్తాం. ఈ రెఫరెన్స్ వేరియబుల్‌లోకి డేటాను స్టోర్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి వచ్చేసి మనం ఫార్మ్ కంట్రోల్ నేమ్ అనేసి వేరియబుల్‌ని క్రియేట్ చేస్తాం. ఫార్మ్ కంట్రోల్ నేమ్ అనమాట. ఈ ఫార్మ్ కంట్రోల్ నేమ్‌లో ఇచ్చే ఈ వేరియబుల్‌లోకి మనకు డేటా వచ్చేసి స్టోర్ అవుతది. ఫార్మ్ కంట్రోల్ నేమ్. ఇప్పుడు మనకు టీఎస్ కాంపోనెంట్‌లో మనకేందంటే రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్ అంటే టీఎస్ కాంపోనెంట్‌లో చేసే వాలిడేషన్ అనమాట. ఇప్పుడు ఆర్‌ఈజీ ఫార్మ్‌లోకి నేనేం చేస్తున్నానంటే న్యూ ఫార్మ్ గ్రూప్ అనమాట. దీనికంటూ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫార్మ్ గ్రూప్. ఈ ఫార్మ్ గ్రూప్‌లోకెళ్ళేసి మనకి ఫార్మ్ కంట్రోల్, ఫార్మ్ కంట్రోల్. న్యూ ఫార్మ్ కంట్రోల్ ద్వారా మాత్రమే మనం గెట్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్మ్ అంటే మనకి ఇక్కడ ఉండే ఫార్మ్ కంట్రోల్ ఉండే డేటాను వచ్చేసి మనకి క్లోజ్ చేసి ఒకసారి ఆ 2 ఫైల్స్ మనం పెట్టుకుందాం. నేను రికార్డ్ చేయలేదు మీకోసం. నేను ఏపీఐ అండ్ రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్. ఫార్మ్ గ్రూప్ అండ్ ఆర్‌ఈజీ ఫార్మ్ తీసుకున్నాం. దీనికంటూ ఒక ఫార్మ్ గ్రూప్ అనేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. దీనికి ఇక్కడ ఏందంటే ఎందుకోసం క్రియేట్ చేశామంటే ఇప్పుడు ఫార్మ్ గ్రూప్ ఫార్మ్ కంట్రోల్ మీదే ఈ పేజ్‌లో మనం చేస్తామట. దానికోసం మనం ఈ వర్క్ చేయాలంటే దానికంటూ ఒక క్లాస్‌ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ క్లాస్ ద్వారానే మనం అన్ని ఒక గ్రూప్ లాగా మనం క్రియేట్ చేసుకుంటామట. ఫార్మ్ కంట్రోల్ అండ్ ఫార్మ్ గ్రూప్ వచ్చేసి మనకు డెఫినిట్‌గా మనకు క్లాసులు కావాలి. ఆ రెండిటిని యూజ్ చేసుకోవాలంటే. ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనం డేటాని ఇక్కడ గెట్ చేసుకుంటాం. నార్మల్‌గా రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్ చేయాలి అనుకుంటే మనం ఒక ఫైల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలాగైతే ఫార్మ్ మాడ్యూల్ ఎలాగైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఇక్కడ రియాక్టివ్ మాడ్యూల్. రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రెండు మనకు యాంగులర్ ఫార్మ్ నుంచి మనకు వస్తాయి అన్నమాట. రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఈ రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ మనం చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఫార్మ్ గ్రూప్ మన ఇక్కడ ఉండే వాల్యూస్ని ఫార్మ్ గ్రూప్ అనేసి ఒక అట్రిబ్యూట్ అండ్ దానికంటే ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం. ఆ రెఫరెన్స్ వేరియబుల్లోకి మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకుంటాం. ఇక్కడ ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకోవాలంటే ఫార్మ్ కంట్రోల్ నేమ్ అనేసి మనకు ఒక వాల్యూని మనం క్రియేట్ చేసుకుంటాం. ఏ వాల్యూకైనా సరే మనకి ఏ ఇన్పుట్ ఎలిమెంట్కైనా సరే మనకి ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో ఉండే వేరియబుల్లోకి మనకి స్టోర్ అవ్వాలనుకుంటే ఈ వేరియబుల్లోకి ప్రతి ఎలిమెంట్కి వచ్చేసి ఈమెయిల్, పాస్ ఇలాంటివన్నీ చేస్తామట. ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఇక్కడ తీసింది ఎంటీగా ఇచ్చాము. ఇక్కడ మనం డేటా ఇచ్చామనుకోండి, శివ అండ్ శంకర్ ఏదో ఒకటి వాల్యూస్ మనం ఇస్తున్నాం. వాల్యూస్ జస్ట్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఫార్మ్ కంట్రోల్ నేమ్లో మనకి ఏదైనా ఇచ్చాము అనేసి అనుకుంటే మన ఫ్రంట్ ఎండ్లో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. అదే కనుక మనకు అక్కడ ఎంటర్ చేసేటి ఇక్కడ రావాలి కాబట్టి అందుకోసం మనం ఎంటీగా ఇస్తామన్నమాట. ఎంటీగా ఇస్తాం. ఇప్పుడు వీటిని వ్యాలిడేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ వ్యాలిడేటర్ మనకి టీఎస్ కాంపోనెంట్లో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యాలిడేటర్స్ అనేసి యూజ్ చేస్తాం. అందుకోసం ఆ వ్యాలిడేటర్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకి ఏదైతే మనకి ఇంపార్టెంటో ఏదైతే మనకు ఫామ్లో మనకి ఎంటర్ చేయాలనో వాటి కోసం మాత్రమే వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ అని పెట్టుకుంటాం. ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రం పెట్టుకుంటాం. రిమైనింగ్ మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక ప్రీ డిఫైన్డ్ నేను ఒక గెట్ అనే ఫంక్షన్ చేస్తున్నమాట. ఇక్కడ ఏంటంటే డేటా అనే ఫంక్షన్. ఈ డేటా అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్లో ఏదైనా సరే మనకి ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటే ఈ ప్రీ డిఫైన్ అనమాట. ఆర్ఈజీ ఫార్మ్ డాట్ కంట్రోల్స్ అనమాట. దీన్ని రిటర్న్ చేస్తున్నాం. దాంట్లో ఏదైనా సరే ఎర్రర్స్ వచ్చాయనుకుంటే రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు మనకి ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ తీసుకున్న ఫామ్లో ఎన్జీ క్లాస్ ఈజ్ ఇన్వాలిడ్ అనమాట. ప్రీ డిఫైన్ బూస్ట్అప్ క్లాస్ నేమ్ ఇది ఈజ్ ఇన్వాలిడ్ అనేది. ఈజ్ ఇన్వాలిడ్ మనకు వచ్చినప్పుడు మనకి
దానికంటూ కొన్ని ఎర్రర్స్ అంటే బార్డర్స్ వచ్చేసి ఎర్రగా అయితే రెడ్ కలర్ వస్తుంది అనమాట మనకి. ఈజ్ ఇన్వాలిడ్ క్లాస్ ఎప్పుడెప్పుడు అయ్యేది సబ్మిటెడ్ ట్రూ అవ్వాలి అండ్ డేటా డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్స్ అనమాట. ఎర్రర్స్ ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనమాట. డేటా డాట్ ఈమెయిల్ డాట్ ఎర్రర్స్ అనమాట. ఇక్కడ ఉన్న ఈమెయిల్ నేమ్ అనమాట. ఎర్రర్స్ అనమాట, ప్రీ డిఫైన్డ్ ఇది. దీంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి ఈ రెండు ట్రూ అవుతాయి. ఈ రెండు ట్రూ అయినప్పుడు ఈజ్ ఇన్వాలిడ్ అవుతుంది మనకి. ఈజ్ ఇన్వాలిడ్ అనే క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ బాండ్ అవుతుంది. ఈ సబ్మిట్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి సబ్మిట్ వచ్చేసి డిఫాల్ట్గా నేను ఒక ఎంటీ వేరియబుల్ నేను తీసుకున్నాను. ఒక ఎంటీ వేరియబుల్ని నేను ఫాల్స్ తీశాను. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో బటన్ క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ ట్రూ చేశాను. ఎందుకోసం అంటే ఆ బటన్ క్లిక్ చేసామా అనేసి మనకు తెలియడానికి, అంతే. ఆ బటన్ క్లిక్ చేసామని తెలియడానికి. ఇప్పుడు మనకి చూడండి సబ్మిట్ అనేసి మనకి యాక్టివ్లో పెట్టలేదు నేను. ఎప్పుడైతే మనకి ఫామ్ డీటెయిల్స్ ఏదైనా సరే ఎంటర్ చేసినప్పుడు మాత్రమే యాక్టివ్ చేశాను. ఇప్పుడు చూడండి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మన డేటా వెళ్తుంది. ఇన్ కేస్ ఇది తీసా అనుకోండి ఎంపీగా చూడండి ఈజ్ ఇన్వాలిడ్ బేస్ చేసుకొని మనకి ఈ రెడ్ కలర్ అండ్ ఈ కలర్ వస్తుంది మనకి. ఈ స్ట్రక్చర్ ఈ ఐకాన్ వస్తుంది మనకి ఈజ్ ఇన్వాలిడ్ అనేసి. ఎందుకంటే మనకి ఏమి డేటా ఏమి ఎంటర్ చేయలే కదా మనకి. ఇక్కడ రిక్వైర్డ్ రెండు ఇచ్చాం. ఇన్ కేస్ మనకి ఈ రిక్వైర్డ్ నేను తీయేస్తున్నాను, ఇది తీయేస్తున్నాను, ఒక వాల్యూ నేను తీయేస్తున్నాను. ఓన్లీ ఒకటే కావాలి, ఈమెయిల్ ఒకటే కావాలి నాకు. సార్ చూద్దాం చూడండి వాల్యూ రాస్తున్నాం, ఇక్కడ వాల్యూ రాస్తున్నాం. ఇప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ ఇది లేకపోతే చూడండి మనకేం రాయలేదు, దానికి ఏం వ్యాలిడేట్ చేయలేదు మనం. దీనికి వ్యాలిడేట్ చేసాం. ఇప్పుడు చూడండి దాన్ని మాత్రం వ్యాలిడేషన్ చేసాం కాబట్టి దానికి మాత్రం వ్యాలిడేషన్ అవుతుంది, మిగతా వాటికి మనకు రాదు. ఏదైతే మనకు వ్యాలిడేటర్స్ కావాలో దానికి మాత్రం వ్యాలిడేషన్ కావాలో దానికి మాత్రం వ్యాలిడేషన్ రాసుకుంటారు. ఆ వాల్యూని వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ ఎక్కడ చేస్తారంటే మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి ఒక ఫామ్స్ లో. అంటే మన పర్సనల్ డేటా అనేసి, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి, అండ్ మనకు సంబంధించిన మొత్తం వచ్చేసి మనకి ఒక్కొక్క వేలో వచ్చేసి ఒక్కొక్క దాంట్లో మనకు గెట్ చేసుకుంటాం. అంటే ఒక గ్రూప్ లాగా ఎడ్యుకేషన్, జాబ్ గురించి, వాటి గురించి మనం గెట్ చేసుకుంటుంటాం. వాటిని గెట్ చేసుకునే ప్రాసెస్లోనే ఇవన్నీ అనమాట. వాటికంటూ ఒక గ్రూప్ చేసుకుంటాం, ఇంకో దానికంటూ ఇంకో గ్రూప్ చేసుకుంటే ఇలాగా ఆర్జీ ఫామ్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా గెట్ చేసుకుంటే ఇలాగా ఇంకో గ్రూప్ చేస్తాం, ఇంకో గ్రూప్ చేస్తాం, ఇంకో గ్రూప్ చేస్తాం. అలా గ్రూప్ ఆఫ్లో మనకి గెట్ చేసుకోవడానికి ఏదైనా ఇన్పుట్ ఎలిమెంట్స్ని ఈ రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఫామ్ గ్రూప్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. నార్మల్గా ఎక్కడైనా సరే మీరు ప్రొఫెషనల్గా వర్క్ చేస్తుంటే ఈ రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ చేస్తారన్నమాట అందరూ. సో ఈ రియాక్టివ్ ఫామ్ది మెయిన్ ఇంపార్టెంట్, ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇదేంటంటే నార్మల్గా నా వేలోనే ఇచ్చామట, కొందరు ఇంకో వేలో ఇచ్చిండొచ్చు. నేను వచ్చేసి సబ్మిట్ చేసినప్పుడు ఈ డేటాను వచ్చేసి గెట్ చేసుకొని నేను ఇస్తున్నామట. ఇంకొకరు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారన్నమాట. సో అందరూ ఒకటే మెథడ్ యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. సో ఒక్కొక్కరు ఒక మెథడ్ అనేసి యూజ్ చేస్తారన్నమాట. సో నేనంటూ ఈ మెథడ్ నేను యూజ్ చేస్తాను అనమాట. ఇంకో డిఫరెంట్ మెథడ్స్ మనకి ఏదైనా సెర్చ్ చేసుకుంటే డిఫరెంట్ మెథడ్స్ మనకు ఉంటాయి అనమాట. ఒక మెథడ్ అంటూ ఫైనల్గా ఉండదు. ఇక్కడ మెథడ్ అండ్ మనకి కామన్గా యూజ్ చేసేది ఏంటంటే అందరూ ఫామ్ గ్రూప్ అనేసి డెఫినెట్గా ఎవరైనా సరే మనకి ఈ ఫామ్ గ్రూప్స్ మీద వర్క్ చేస్తున్నా అంటే ఈ ఫామ్ గ్రూప్ అనేది డెఫినెట్గా వర్క్ చేయాలి. అంటే ఆ ఇంపోర్ట్ అది డిక్లేర్ చేసుకోవాలి. అండ్ ఫామ్ కంట్రోల్ నేమ్, డెఫినెట్గా ఫామ్ కంట్రోల్ నేమ్ వచ్చేసి ఎవరైనా డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎర్రర్స్ వచ్చేదాన్ని బట్టి నేను ఎన్జీ క్లాస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉండే వాల్యూని వచ్చేసి నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఈ ఎర్రర్స్ మెసేజ్ చూపించడానికి అంతే, ఇంకా రిమైనింగ్ అంతే సేమే. ఇప్పుడు ఫామ్ గ్రూప్ వచ్చేసి ఎవరైనా ఫామ్ గ్రూప్ వాడాల్సిందే. ఫామ్ కంట్రోల్ నేమ్ వచ్చేసి ఎవరైనా ఫామ్ కంట్రోల్ నేమ్ వాడాల్సిందే. రియాక్టివ్ ఫామ్ వాలిడేషన్ చేసే ప్రతి ఒక్కరు వచ్చేసి ఇవి యూజ్ చేయాల్సిందే అనమాట. ఓకేనా, ఇది రియాక్టివ్ ఫామ్ గురించి. ఒక్కసారి అయితే అర్థం కాకపోతే ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి రేపటి వరకు. అండ్ ఏమైనా డౌట్ వచ్చిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు వచ్చేసి డాష్ బోర్డ్ డిజైన్ అవి చూద్దాం. డౌట్స్ లేకపోతే లీవ్ అవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ప్రాక్టీస్ అయితే డెఫినెట్గా చేయండి రేపటి వరకు. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే సావిత్రి గారు.